first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఇంతకీ ఆ డబ్బు సంగతి ఏమైనా తెలిసిందా మహాతల్లి? తెలుసుకోవాలని ఆ లాయర్ చుట్టూ తిరుగుతుంటే మంచి రసపట్టులో వచ్చి అంత నాశనం చేశావు. నీతో పార్ట్నర్షిప్ కట్టు వెళ్ళు. అర్రే అంత మాటలకే ఆ డబ్బు మీద ఆశతోనే నేను బొంబాయిలో తిరుగుతున్నా. కానీ ఏం లాభం? నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ లాయర్ గాడు చచ్చినా నిజం చెప్పడు. పైగా నువ్వు నా చుట్టాను అని కూడా చెప్పి చచ్చాను నేను. అంటే నా లాంగ్ లైఫ్ నేనే షార్ట్ లైఫ్ చేసుకున్నాను అన్నమాట. సారీ హెచ్ఓజీవి. పోనీ ఓ పని చేస్తావా? ఓం ప్రదంగా బొంబాయిలో ఏమని అడుగు పెట్టానో ఏమో. అప్పటి నుంచి నా సొంతంగా ఏం చేసి చచ్చాను కనుక అన్ని మీరు చెప్పినట్టు చేశాను, మునిగిపోయాను. ఏం చేయాలో చెప్పు తల్లి. నువ్వు ఆ లాయర్ కాళ్ళు పట్టుకుంటావో మోకాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు. వాడికి సారీ చెప్పి చెస్కా కొడతావో మస్కా కొడతావో ఆ తర్వాతే నాకు కనిపించు. వెళ్ళు, లేదా డబ్బు మొత్తం చెస్కా మస్కా. ఇలాగే రోజు నన్ను ఒకడు కొడుతూ నువ్వు నన్ను కాపాడుతూ మనిద్దరం ఇలా కింద మీద పడుతూ ఉంటే ఎంత సమ్మగా ఉందో. నన్ను మర్చిపోలేకపోతున్నావా బాబు? మా జడ్జి మీద ఒట్టు. మన ప్రేమ పెన్సిలిన్ ఇంజెక్షన్ లా పుట్టింది, పోలియో చుక్కల్లా బాడీలో ఇంకింది. మనం ఎటైనా లేచిపోయి మన ప్రేమని ప్రపంచానికి చాటుదామా బాబు? అయ్యా ఆ అన్నైతే చెప్పాను. నాకు లేచిపోవాలని ఉంది డార్లింగ్, కానీ ఈ విషయం తెలిస్తే మీ మావయ్య నిన్ను నన్ను లేపి 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 కొడతాడేమో డౌట్ గా ఉంది. కోర్టు మీద లవ్ సీన్ క్యారే తుమ్కో క్యా హోతారే బుడ్డా. చలో చలో. అందరూ వచ్చారంటే మనకి మస్కా కొడతారు బాబు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ. హలో లాయర్ అంకుల్. yes అంకుల్ 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 ఆగంకుల్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంకుల్ నా లైఫ్ విషయం మాట్లాడాలి. ఆగంకుల్ నేను ఆగరయ్యో. అమ్మా అంకుల్ అంకుల్ ఆగంకుల్ ఒక్కసారి ఆగు అంకుల్. హలో లాయర్ అంకుల్. అంకుల్ ఏమైపోయాడబ్బా? లాయర్ అంకుల్. అమ్మో అంకుల్ ఉన్నావా? అయ్యో అంకుల్ అంకుల్ సారీ చెప్పాలి. సారీ చెప్పాను ప్లీజ్. అంకుల్ నా లైఫ్ హార్ట్ లైఫ్ అయిపోతుంది. ప్లీజ్ హెల్ప్ మీ. ఆగంకుల్. గుండెల మీద అట్ట కొడతావు, చంపేస్తావా? చెప్పడం కాదు, ఆ చీచా ఉందే నీ లవరు, అదో జిత్తు మన నక్క, ఆ లాయర్ గడు కుక్క, ఆడిద్దరు కప్లింగ్. గులాబ్ పూ లాంటి దానికి గొంగళ పురుగు లాంటి ఆడికిను కపిలింగ్ ఏంట్రా నీ బొంద? ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవులో గులాబ్జాం పెట్టింది. ఏది నేను ఏం చెప్పాను అలాగే చెప్పు. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవిలో గులాబ్ జామ్ పెట్టింది. ఎగతాలు చేస్తే అద్దరు లేచిపోతానంటావా? రే వాళ్ళ దగ్గర పొడి సొమ్ము ఉండిపోయిందిరా. నేను ఎట్టగైనా ఇక్కడి నుంచి పారిపోవాలరా. జడ్జి గారు పర్మిషన్ ఇస్తారా? పారిపోవటానికి జడ్జి గారి పర్మిషన్ ఏంట్రా నీ బొంద మూర్ఖుడా? ఎందుకైనా మంచిది వాళ్ళ కంట కనిపెడుతూ ఉండవు. ఏం కనపడతలేదనే కళ్ళజోడు పెట్టుకోరా, కనపడుతుంది. కళ్ళజోడు పెట్టుకో. ఇప్పుడు కనిపిస్తుంది. ఓపెన్ ద డోర్. నరసింహం గారు చూసారా, ఆ డుమ్డి గాలిద్దరూ నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా నేపాల్ నుంచి మాంత్రికుడిని పిలిపించారు. ఇది తప్ప ఇదపేమిటి నా పిండాకుడు? ఓకే శాస్త్రి, నాకు అర్థమైంది కేసు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఆ రమేష్ గారిని తుక్కు తుక్కు కింద కొడతాను. పిమ్మట 2 నిమిషాల్లో వాడు ప్రాణాలు జేబులో పెట్టుకుని బాబాయ్ నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అంటూ గావు కేకలు పెట్టుకుంటే ఇక్కడికి వస్తాడు. వెంటనే చొక్కా పట్టుకున్నా మహమ్మద్ 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 కొట్టు. తదుపరి తర్వాత పొట్టలో కొట్టు, పిమ్మట తర్వాత బ్యాక్ సైడ్ కొట్టు. ఉస్కేవా నీ ఓపిక ఎక్కడ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టు. తదుపరి పోలీసులకు వెంటనే రమ్మని ఫోన్ చేశాను. ఆ కప్పగాడు బయటికి రాగానే వాడిని మూట కట్టి జీప్ లో తోసేయ్. ఓకే ఇవాళ తేలిపోవాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి లాయర్ గారు దారి తప్పొచ్చారు? లాయర్లు పోలీసులు పదే పదే వస్తే ఇంటికి మర్యాదగా ఉండదు. ఏమంటారు లాయర్ గారు? మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఇంట్లో దొంగలున్నప్పుడు లాయర్లే కాదు పోలీసులు కూడా ఫాలో అవుతూనే ఉంటారు. బుజ్జి అమెరికా నుంచి వచ్చాడని తెలిసింది. అతన్ని ఒక చూపు చూసి పోదామని వచ్చాను. వాడిని ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు, ఇప్పుడు ఎలా గుర్తుపడతారు? వాడు చిన్నప్పుడు నా దగ్గర పిప్పరమెట్లు తిన్నాడు కదా, వాడిని నేను గుర్తుపట్టలేకపోయినా వాడు నన్ను చూడగానే ఇలా టక్కున గుర్తుపడతాడు. పేదప్ప ఆ బుజ్జిగాడిని ఒకసారి పిలుస్తారా? అలాగే. బుజ్జి
ఇన్నాళ్ళకి ఈ అవతారంలో కనిపిస్తాం అనుకోలేదురా. పిమ్మట ఎంత మారిపోయావు నాయనా. రంగు మార్చేశావు, ఒళ్ళు చేశావు, మంచి భోజనం ట్రీట్మెంట్ కదా. చూడు నాయనా బుజ్జి, నీకు ఇష్టమని ఇంత జీడిపప్పు పాకం ఫ్రెష్ గా తీసుకొచ్చాను. దగ్గరుండి తినిపిస్తాను నీకు. రా, రా. నాయుడు గారు, మీరు తినిపిద్దాం అనుకున్న జీడిపప్పు పాకమేంటో ఇక్కడున్న అందరూ చూస్తుండగానే తినిపించండి. బుజ్జి కిందకిరా. బుజ్జి బాబు, నువ్వు దిగుతావా? నన్నే నీ దగ్గరికి రమ్మంటా. వద్దు, ఆయనే దిగుతాడు. ఆ. మణికంట, ఎన్నాళ్ళకి దొరికావురా దుర్మార్గుడా. నీ మొహం పచ్చడి పచ్చడి, పెసర పచ్చడి, చింతకాయ పచ్చడి. అరే అరే చూడరా మీసాలు, వీడి కొట్టి చంపేస్తానంటే వాడు చచ్చిపోయాడు నా చేతిలో ఇవాళ. అయ్యో, నా చీర, చీర. అరే చూడరే మీసాలు, ఈ అమ్మ కొట్టాడా? చూడ నిజం సాలేదు. అలా దున్నపోతులా చూస్తావేంట్రా? ఏంటి భయ్యా ఆ లాయర్ గారిని మంచి చేసుకుంటాను? వాడు నేను చూడగానే చిరతపుల్ని చూసినట్టు చూసి పారిపోయాడు. అది నా ఒర్రి, వాడు క్షమాపణలకు దొరకడం లేదు. ఈ రోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకుని మంచి చేసుకుని మన క్యాష్ కలెక్ట్ చేసుకుని వస్తా. ఓ, పంది పిల్ల లాయరంకులు ఎక్కడ చచ్చారో ఏంటో. పెద్ద ముత్తైదువులా పెరట్లో కూర్చోవలసి వచ్చింది. అబ్బా, ఏదేమైనా సరే ఈ రోజు లాయరంకులను కలుసుకుని క్షమాపణ చెప్పాల్సింది. లేకపోతే నా బతుకు చెస్కా మస్కా అయిపోతుంది. అయ్యో, ఎవడో దొంగ ఇంట్లో పడుతున్నాడు. పట్టుకుని లాయరంకులు కప్పు చెప్పాలి. లాయర్ ప్రాక్టీస్ కంటే దొంగతనమే చాలా ఈజీగా ఉంది. ఈ అట్మాస్ఫియర్ చూసిందంటే నా పెళ్ళం నిజంగానే దొంగలు తీసుకెళ్లారనుకుంటుంది. చీచో. ఆ లాయరంకులు ఇంట్లో దొంగతనం చేస్తావా? అడవా రాస్కెల్. ఇలా కాదు, నిన్ను పోలీసులు ఎంత మోసం. అయ్యో, లాయరంకులు మీరా? అబ్బా పార్టీ బోరు. కట్టిప్పు, నా కట్టిపోయా, నా కట్టిపోయా మీ ఆవిడ చేతి పిచ్చుకోడు కట్లు. ఎవరు దొంగ? పారిపోతున్నాడు. జోరుగా పట్టుకో. జోరుగా. పరాజో, పకడో, 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 పకడో. మమ్మీ దొంగ. అయ్యో నరసింహం, ఏమైంది? అమ్మో, ఆ దొంగ మూతి మీద కొట్టట్టుంది. మొహంతో వాచిపోయింది. లేపు, ముందు చెప్తాను. లేపు. భయ్యా ఆ డకోటా లాయర్ గారికి సారీ చెప్పావా? వాడికి కదరా, నీకే టాటా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి భయ్యా ఫేస్ ఏదో తేడాగా ఉంది, భాష ఏదో బరువుగా ఉంది. నన్ను ఈ లెవెల్కి దిగజార్చింది నువ్వేరా. బ్యాంకు దోపిడీ అన్నావు, చిల్లర కూడా దొరకలేదు. ఇక్కడ 4 రోజులు తలదాచుకుందాం తీసుకొచ్చి గొంతు తాక బిగించావు. ఎక్కడో అనుభవించాల్సిన జైలు శిక్ష ఇక్కడే అనుభవిస్తున్నాను. ఏమైంది భయ్యా? అమ్మ గుర్తొచ్చి ఇంటికి ఫోన్ చేశాను. ఇల్లు మార్వాడి వాడు స్వాధీనం చేసుకున్నాట. అమ్మతో సహా అందరినీ నడి రోడ్డు మీద వదిలేసి బాబు ఎటో వెళ్ళిపోయాడు. అది చూడలేక అమ్మ ఆరోగ్యం పాడై హాస్పిటల్లో చేరింది. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. డబ్బు పంపించన్నయ్యా అని చెప్పింది చెల్లె. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను అర్జెంటుగా ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎలాగో అమ్మను బ్రతికించుకోలేకపోతున్నాను. కనీసం చనిపోయేటప్పుడైనా పక్కనుంటే
ఆవిడికి ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి మిగులుతుంది. నువ్వు మరీ సెన్సిటివ్ అయ్యా. మనుషులకి సెంటు గుబాళింపులు ఉండాలి కానీ సెంటిమెంట్స్ ఉండకూడదు. సెంటిమెంట్స్ లేకుండా ఉండటానికి నేను ప్రొఫెషనల్ కిల్లర్ని కాదు, పొలిటికల్ లీడర్ని కాదు. ఎమోషన్ వద్దు భయ్యా. అర్జెంట్ గా ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచిస్తా ఉండు. నీ దిక్కుమాలిన ఐడియాల వల్ల నేను ఇలా అయిపోయాను. ఈసారి నేను ఐడియా చెప్తాను. ఏంటది? మళ్ళీ నువ్వు స్వస్థ పడిపో. మళ్ళీనా? అంత నేచురల్ గా చేయటం కష్టమే. కష్టమా? ఇటు జరుగు. పేషెంట్ నేనైతే జ్యూస్ నువ్వు తాగుతావేంటి? నీకు సర్వీస్ చేసి చేసి నా సర్వీస్ అయిపోయింది, అందుకే జ్యూస్ నాకు, తొక్కలు నీకు. No, 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 no. Money is not the problem. But you send that medicine immediately by flight or fax. Yes. Otherwise, patient danger is very condition danger. అయ్యో, మెడిసిన్స్ వెంటనే ఫ్లైట్ లో వస్తున్నాయి. 2 లక్షలు అవుతున్నారు. 2 లక్షల హోమియోపతి మంది అన్నారు. ఓ, అమెరికన్ హోమియోపతి. ఆడగులు మీకేం తెలియదు. డాలర్లు పంపాలి. $50 × 30 20 ఎంత ఎంత అవుతుంది? 2 లక్షలు ఎంత అవుతుంది? నేను లెక్కల్లో పూర్ డాక్టర్. ఏదో లెక్కలు వదిలే. ముందు ఆ పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకోండి డాక్టర్ గారు. అయ్యో, ఆయన డౌట్ వస్తుంది. డౌటా? అదే 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 ఫోన్ వస్తుంది. ఫోన్ ఎలా వస్తుంది? ఎవరు పంపిస్తారు? ఎలా తెస్తున్నారు? దీనిలో పంపుతారా, దానిలో పంపుతారా అని నేను చూస్తున్నాను. డబ్బు లేదే. అయ్యో అయ్యో, వాడు చచ్చిపోతాడు. అయితే నే వెళ్ళి తీసుకురానా? గుడ్ గుడ్ గుడ్. నీకు తొందరలోనే పెళ్ళి అవుతుంది. వెళ్ళు. అరే దొంగ వేధవ, ఎక్కడ వీడు? నా జేబు కొట్టేస్తావట్రా? భూపతి గారు. ఎవరు? మణ్య? వీడెవడో నా జేబు కొట్టాలని చూస్తున్నాడు. అయ్యో, జోబులు కొట్టేవాడు కాదండి, మా నరసింహం. నరసింహ ప్రాక్టీస్ మానేసి దొంగతనాలు మొదలు పెట్టాడా? అబ్బే, అలాంటిదేం లేదండి. ఓ దొంగ ఏదో మా ఇంట్లో దూరి ఈయన పళ్ళుడిపోయేలా కొట్టాడు. నోరు తెచ్చి మాట్లాడే స్థితిలో లేడు. అయ్యో బాబు. పెన్ను 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 ఏంటో చూపు. తీసుకెళ్ళి రాజా గారు, ఐసీయూకి తీసుకెళ్తున్నాం, మీరు రండి. అంకుల్, మణికంఠ, నరసింహ నరసింహ. రెండు లక్షలకి బేరర చెక్ రాశాను. ఈ డబ్బు సరిపోతుందా డాక్టర్ గారు? ఇప్పటికి చాలు. ముందు ముందు ఏం ప్రమాదాలు వస్తాయి చూద్దాం. మీరు చెప్పే పేరు గల మెడిసిన్ ఏది లేదని డాక్టర్ జస్వంత్ గారు అన్నారే. నాకు తెలిసి ఇండియాలో ఉన్న కొంతమంది డాక్టర్లకి వ్యాసక్టమీ ఆపరేషన్, వరిబేజం ఆపరేషన్ తప్ప ఏవీ తెలియదు. నిజమే, మీ తెలివితేటల ముందు ఈ డాక్టర్లు ఎంత. అవును, మెడిసిన్స్ ఎప్పుడులాగా వస్తాయి? మార్నింగ్ ఫ్లైట్ కి బయలుదేరే నైట్ లోపల వచ్చేస్తాయి. బుజ్జిని ఇంటికి తీసుకెళ్లి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వద్దు డాక్టర్, బుజ్జిని ఇక్కడే ఉండనిద్దాం. గబుక్కునేందుకు అవసరం అయితే ఆపరేషన్ చేయొచ్చు. మణికంఠ, మీరు ఇంకా ఈ మాయా మచ్చింద్రుల మాటలు నమ్ముతున్నారా? శాస్త్రి, మీరు కొట్టండి, చంపండి, కొయ్యండి, ఇక్కడ మాత్రం మోసం జరుగుతోంది. ఇతనెవరు సార్? ముందు కొట్టి వచ్చినట్టున్నాడు. అబద్ధం మహారాజా వారు. కావాలంటే వాసన చూడండి. అరే, అదేంటే గాలి వెనకలాగుతున్నావు, చచ్చిపోతావు. రాజా వారు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అది బయట పెట్టే అవకాశం ఒక్కటి ఇవ్వండి, ఒక్కటి. డాక్టర్ గారు వీడిని బయటికి దాటండి. రాజా వారు, ఏంటి nuisance, పద. you people, throw all me high. బుజ్జి, బుజ్జి. డాక్టర్, బ్యాంక్ నుంచి డబ్బు తెప్పించి వెంటనే అమెరికా పంపు. అక్కర్లేదు తాతయ్య. ఏ క్యాష్ నువ్వు పంపావా? లేదు, డబ్బులుంటేనే మందులు వస్తాయా? మీరు చెప్పిన మందులు డబ్బులు కూడా తీసుకోకుండా నా ఫ్రెండ్ అమెరికా నుంచి పంపించింది. ఎవరమ్మా?
ఈ డాక్టర్ గోపాలకృష్ణకి తెలియని నీ ఫ్రెండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కివిస్కి అనే అమ్మాయి మనతో చదివేది. మనందరం క్యారమ్స్ కూడా ఆడేవాళ్ళం. నువ్వు 4-5 సార్లు ఓడిపోయి డబ్బులు ఎగ్గొట్టావే. ఓ పొట్టిగా నల్లగా తెల్ల డ్రెస్ వేసుకునేది ఆ అమ్మయ్య. ఆ గుర్తొచ్చింది కదా. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేయగానే ఫ్లైట్ లో మెడిసిన్స్ ముంబై పంపించింది. మేము ఫోన్ చేశాంగా, ఆ మందులు కూడా రాని. ఆ మందులు వద్దని నేనే ఫోన్ చేసి చెప్పాను. పడితన ఓంప్రదంగా చెక్కల వచ్చి చేతిలో పడిందో లేదో మీ అమ్మ పెళ్లి ముహూర్తానికి వచ్చినట్టు వచ్చి అడ్డపడి చచ్చావు కదవే. ఒరేయ్ వెయ్యిరా తలుపు, నేను దిండుకేసి కష్టం తొక్కేద్దాం. ఏయ్ ఎవరు ఎవరి తొక్క తీస్తారో చూద్దాం. వేయి తలుపు. ఏయ్, చూస్తావా? ఏయ్, ఆగరా ఆగరా, ఇందులో ఏదో కిట్టుకుంది. లేకపోతే ఒక అమ్మాయికుండి అందులోనూ కళ్ళు లేని వాడిని మోసం చేస్తారా? అమాయకుని కాక తెలివైన వాడిని మోసం చేసి ఊరుకుంటారా? మాకు తెలియక అడుగుతున్నావులే. రమేష, ఇది లేడీస్ గెటప్ లో ఉన్న లష్కర్ తొహీబ్. దీన్ని పుష్ టైప్ లో ఇంటి నుంచి పుష్ చేసి తప్ప లాభం లేదు. గొప్ప ఐడియా. దాని చేతులు వెనకలకి పట్టుకో, చెప్తా. దమ్ముంటే పట్టుకో చూద్దాం. అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనుకున్నారా? విజిల్ కొట్టానంటే వీర బాహులు వస్తారు. బాంబే బచ్చకి ఇంట్లో ముసలి వాళ్ళకి ముసుగేసి బాలనాగమ్మలా యాక్ట్ చేసి అంతా దోచుకుందాం అనుకుంటున్నావా? మేము ఉండగా ఇంకొకరిని దోచుకోనివ్వం, అంతా మేమే దోచుకుంటాం. మీరెన్నా చెప్పండి, మీ మాటలు నేను నమ్మను. నమ్మకపోతే మీరే వచ్చి చూలారా వినండి తాతయ్య గారు. Don't talk. ఇంకొక మాట నవ్వు మడతేసి ఎగరేసి కొడతా. ఏది కొట్టు, కొట్టకపోతే నువ్వు మగాడివే కాదు. ఎంత మాట అన్నావే, అంత మాట నాకు కూడా దీన్ని కొట్టకపోతే నా మీద నాకే డౌట్ వస్తుంది. దైవ ప్రార్థన చేసుకోవండి. అయ్యా, ఇది రెడ్ హ్యాండెడ్ గా మనల్ని పట్టించాలని రెచ్చగొడుతున్నట్టుంది. అయితే హట్ట లేకపోతే మట్క, దీన్ని చంపేసి నేను ఉరేసుకుని చచ్చిపోతాను. ఏ జంగడ్ మంగడ్ డంబర్ డంబింగ్ జంగ్ జంబర్ హడ్మట్ ఫెలో. అర్థం కాని భాషలో తిడతావా? దేకుల పని దడదింపల గబ్బల సాప్టు సాఫ్ సెప్ట్ గా. ఓయ్ నువ్వే భాషలో తిట్టావు. నిన్ను కసి తీరా తిట్టడానికి ఉన్న భాషలో చాలక కొత్త భాష నేనే కనిపెట్టానే. కంజరిక పింజరిక కొంచెం ఆ తిట్ల సౌండే అంత నీచంగా ఉంటే వాటి మీనింగ్ ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించవే. ఎర్రగా పండిన బొప్పాసి మొహమా. డ్రామాలో ఇంకో సీన్ ఉంది. ఆ డైలాగ్ చెప్పండి, చెప్పి డైలాగ్ చెప్తున్నారు. అయ్యో చెప్పి డైలాగ్ చెప్తున్నారే చూడరా. డైలాగ్ అలా చెప్తావు, తిప్పించి మళ్ళీ చెప్తావు. అది కాదు, ధృతరాష్ట్ర మహారాజు పద్యం తర్వాత నేను పాడాలి, ఆ తర్వాత నువ్వే అడవాలి. అంతే. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక డేంజర్ ఉందిరో, వెనక డేంజర్ ఉందిరో. ఏమిటిదంతా? డ్రామా రిహార్సల్స్ తాతయ్య. ఇదేమి డ్రామా? ఇంటికప్పు ఎగిరిపోయేటట్టుగా తిట్టుకుంటూ. అదే ఈ డ్రామాలో హైలైట్. మోడ్రన్ ద్రౌపది వస్త్రాపహరణం అని చెప్పాంగా. ఈ డ్రామా మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వేసినప్పుడు అక్కడ అమెరికన్స్ అందరూ పంచలుడేదట్టినవేవారు. అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పంచలు కట్టేవాళ్ళ. తెలుగు డ్రామాకి పంచులు కట్టుకు రండ్రా అని మేమే రూల్స్ పెడితే వాళ్ళు రూల్స్ మర్చిపోయి పంచులు ఊడిపోయేదాకా నవ్వేవాళ్ళు. మీ కేకలన్నీ విని నేను చాలా కంగారు పడ్డానయ్యా. మీరేంటి, మిమ్మల్ని చూసి మేము ఎగిరి అవతల పడ్డాం. సరే మీ రిహార్సల్స్ కానివ్వండి. అబ్బా మీరు ఉండండి అన్నయ్య గారు. వీళ్ళిద్దరు ధోరణి చూస్తుంటే నాకెక్కడో తడతా ఉంది. నీకు తడతా ఉంది, నాకు కొడతా ఉంది. సరే మీరు రండి. దొంగ వెధవులు, కంట్రీ వెధవులు, రంకుతనం దొంగతనం ఎనాలు దాస్తారు. చూసారా చిరమయ్య, నేషనల్ బ్యావర్చి బ్యాంక్ దోపిడీసిన పెద్ద కోటీశ్వరరావు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఏంటి, పెద్ద కొట్టేసా తప్పించుకున్నాడా? అదేంటయ్యా, పెద్ద కోటీశ్వరరావు ఏదో మీ పెదనాన్నలాగా అంతలా మరిచావు. చచ్చా, వాడితో మాకేంటి సంబంధం? ఓ తెలుగు అడగదాని స్టేట్ ఫీలింగ్. కరెక్ట్. అలాంటి ఒకళ్ళిద్దరి వల్ల బాంబేలో ఉన్న మొత్తం తెలుగు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీనికి కొంచెం నూరు ఎక్కువ. హలో, సారీ ఎచ్చుజిమి, కంట్రోల్ యువర్ టంగ్. అయ్యా, దాని నోట్లో నూరు పెట్టదు, కంపు. పద. చిరమయ్య, ఇందాక ముసలోడు బ్యాంక్ నుంచి ఏదో మూట తెప్పించాడు, అందులో ఏముందంటావు? నాకు అదే తడతా ఉంది అల్లుడు. నీ తట్టుడు పాడుగాను, ఆ తట్టుడు ఏదో మన తడదా పదా. తాతయ్య, ఏంటో అర్జెంటుగా రమ్మని కబురు చేశారట. వంశపారంపర్యంగా వస్తున్న నగలు చూడాలన్నావు కదా, అందుకే బ్యాంక్ నుంచి తెప్పించాను. అయినా ఈ నగలు చూడాలని సడన్ గా ఎందుకు అడిగావు బుజ్జి? ఎందుకు అడిగామంటే ఎందుకు అడిగామరా? రాధిక అడిగింది. నేనా? నేనా అని నెమలి పిల్లల నోరు తెరుస్తావే? ఏమీ లేదు నాయనమ్మ, ఈ నగల వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వారసత్వంగా అత్త నుంచి కోడలికి, కోడల నుంచి కోడలికి, కోడల 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 కోడలికి, కోడల 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 కోడలు ఈ నగలు వేసుకుంటున్నారంటే ఓంప్రదంగా రాధిక నమ్మలేదు. అందుకని అమ్మమ్మ వీటి లోపలికి తీసుకెళ్లి ఒంటి నిండా వేసుకోవాలనుంది. ఏమిటమ్మా వేసుకునేది? ఒంటి నిండా వాతల. ఆ వేసుకునేది ఏదో మా కళ్ళ ముందే వేసుకుని అఘోరించు. ఊరుకోరా, ఎప్పటికైనా ఈ నగలు ఆ పిల్లవేగా. మనకొక్కే కదని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఒళ్ళంతా తగ్గీకేసిందంట. అడంగానే నగలిచ్చేస్తారా? ఏంటి డాక్టర్ గారు, మీరు కూడా అమ్మాయి నడిపిస్తున్నారు. నువ్వు వేసుకోమ్మా. అల్లుడు,
డాక్టర్నేమో బుజ్జి అంటున్నారు బుజ్జినేమో డాక్టరు అంటున్నారు నాకెక్కడో తడతా ఉంది నీ తట్టుడు ఆపి వాళ్ళంతా నగలు తట్టుపోతున్నారు ముందు అది ఆలోచించవయ్యా. సారీ ఎక్స్క్యూజ్ మీ. యా ఎంతసేపు నేను గుడ్ల గుబలా గుడ్లప్పగించి చూస్తాం. ఎక్కువసేపు చూసేవనుకో ఇత్తడైపోతుంది. ఇటిస్తే పాలిష్ చేసి తీసుకొస్తాం. ఏ ఏంటి తాతయ్య? ఇంతకన్నా విలువైన పెట్టాను నీ కోసం దాచి ఉంచానని తెలుసు కదా, మరి దాని గురించి అడగలేదేమిటి? ఆ పెట్టి సంగతి ఇప్పుడు ఎందుకులే తాతయ్య, ప్రస్తుతం దీంతో సర్దుకుంటాం. సమయం వచ్చినప్పుడు దాన్ని తిరుదురు గాని దీన్ని పాలిష్ చేసి తీసుకొస్తాం. పద పద. ఒసేయ్ ముద్దు బావ, నేను చెప్పానా మీ బామ్మ తెలియకుండా పెట్టెలు దాచుంచాడని? అంతకన్నా విలువైన పెట్టానా అంటే అందులో ఏ పచ్చల పథకం దాచుంచాడు. అంత పెట్టే ఒక బుజ్జిగాడే మింగటానికి వీల్లేదు. ఒక కన్నేసించు. ఏంటి భయ్యా అదృష్టం కాలింగ్ వెళ్ళి కొడితే ఎగిరి కాలుతో తల్లేవు. ఆ ముసలోడు ఇంకో పెట్టి తెస్తానంటే ఉద్దేశం ఒరే కప్ప, చచ్చినోడి మ్యారేజ్కి వచ్చిందే క్యారేజ్. ఓంప్రదంగా దక్కింది ఏదో తొందరగా తీసుకెళ్దాం. అవతల కోళ్ళు కూడా వస్తున్నాయి. పద, పద, పద.